అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ లాప్సీ రవ్వ ఉప్మా. ఈ లాప్సీ రవ్వ ఉప్మా హెల్త్కి కూడా చాలా మంచిది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. అయితే ప్రాసెస్ చూద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు బాగా చిటిపట్లాడిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 ఇంచి అల్లం సన్నంగా తరిగి వేసుకోవాలి. గుప్పెడు కరివేపాకు, 5 నుంచి 6 పచ్చిమిర్చి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నంగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తరుగు వేసుకోవాలి. ఇక్కడ ఒక మీడియం సైజు క్యారెట్ తీసుకొని పైన పుట్టు తీసేసి సన్నంగా తరిగి ఇందులో వేసుకున్నాను. ఈ క్యారెట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు క్యారెట్ బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అవ్వడానికి కాస్త ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకోవడం వలన ఈ ముక్కలు అనేవి త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి లాప్సీ రవ్వ, గోధుమ నూక ఉంటుంది కదా, అది అనమాట. అది ఈ 1 గ్లాస్ మెజర్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఈ నూక బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోని మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మటర్ వేసుకుంటున్నాను. ఒక 1/2 కప్ మటర్ వేసుకోవాలి. మటర్లో ప్రోటీన్ బాగుంటుంది కాబట్టి, ప్రోటీన్ ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి మటర్ వేసుకోవాలి. అలాగే క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది. అలాగే ఈ గోధుమ నూకలో ఫైబర్ ఎక్కువ ఉండడం వలన మనకి వెయిట్ లాస్కి చాలా యూస్ఫుల్ ఇది. ఇప్పుడు 1 గ్లాస్ లాప్సీ రవ్వకి 3 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. ఇది మీకు మరీ ముద్దలా కాకుండా పొడిగా రావాలి అంటే 2.5 గ్లాసెస్ వాటర్ కూడా వేసుకోవాలి. అప్పుడు ఉప్మా బాగుంటుంది. ఇక నేను 3 గ్లాసులు వేస్తున్నాను, మీరు 2.5 గ్లాసెస్ వాటర్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. నూకంతా బాగా ఉడికిపోయింది కదా. మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని తీసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ గీ వేసుకున్నాను. ఫైనల్గా గీ వేసుకొని హాట్గా సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన లాప్సీ రవ్వ ఉప్మా రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.